మహోన్నతుడు, మహాగణుడు, మంచి కాపరి అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో కొనియాడబడిన స్త్రీలు అనే శీర్షికలో మనం ఈరోజు మిరియాము అనే స్త్రీ గురించి ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి మహిళా ప్రవక్త లేదా ప్రవక్తిగా పిలువబడింది మిరియాము. నిర్గమకాండము 15వ అధ్యాయము 20వ మాటలో అహరోను సహోదరియు ప్రవక్తియు నగు మిరియాము అనే మాటను మనం చదువుతాం. మిరియాము అనే ఈమె అహరోను మోషేలకు సహోదరి. వీరిద్దరి కంటే వయసులో పెద్దది. మిరియాము అనే పేరుకు చేదు, తిరుగుబాటు, ప్రియమైనది అనే అనేక అర్థాలని మనం చూస్తాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 4వ వాక్యంలో చెప్పబడిన మోషేను కాచిన అక్క ఈ మిరియామే. పరిశుద్ధ గ్రంథంలో ఆరాధన పల్లవి కట్టి పాడిన మొట్టమొదటి స్త్రీ మిరియాము. నిర్గమకాండం 15వ అధ్యాయము 21వ వాక్యంలో తంబుర చేతబట్టి అనేక మంది స్త్రీలు తంబురలతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా ఆమె పల్లవి ఎత్తి యెహోవాను గానము చేయుడి అంటూ పాడి ఆడి ఆరాధించిన మొట్టమొదటి ఆరాధికురాలు మిరియాము. దేవుని ప్రజలు ఐగుప్తు దేశపు బానిసత్వం నుంచి విడుదల కొరకు దేవుడు ఏర్పరచుకున్న గొప్ప నాయకుడు మోషేను అతని తల్లి జమ్ము పెట్టెలో ఉంచి నదిలో వదిలిపెట్టినప్పుడు ఆ బిడ్డకు రక్షణగా ధైర్యంగా అక్కడే నిలబడి మోషే ఫరో కుమార్తె వద్దకు చేర్చబడేంత వరకు కాచిన ధైర్యము కలిగిన అక్కయే మిరియాము. మోషే పెద్దవాడైన తర్వాత దేవుని పిలుపు అందుకొని అనేక ఆశ్చర్యక్రియలు చేసి దేవుని మహాకృపను బట్టి ఇశ్రాయేలు ప్రజలను ఫరో వద్ద నుంచి ఐగుప్తు దేశం నుంచి విడిపించాడు. వారు తమ వాగ్దాన దేశమునకై ప్రయాణమై వెళ్తున్నప్పుడు వారికి ఎదురైనటువంటి మొట్టమొదటి అవరోధం ఎర్ర సముద్రం. ముందు ఎర్ర సముద్రం, వెనుక ఫరో సైన్యం. మోషే దేవుని ఆజ్ఞ చొప్పున తన చేతి కర్రను ఎర్ర సముద్రం వైపు చాపినప్పుడు అది 2 పాయలుగా చీల్చబడి దేవుని ప్రజలకు మార్గాన్ని ఏర్పరిచింది. వారు క్షేమముగా ఎర్ర సముద్రమును దాటి ఫరో సైన్యం నుండి తప్పించుకున్నారు. ఈ సమయంలో మిరియాము స్త్రీలందరినీ సమకూర్చి తంబుర చేతబట్టి స్త్రీలందరూ తంబురతోనూ నాట్యముతోనూ ఆమెను వెంబడించి రాగా మిరియాము వారితో కలిసి ఒక అద్భుతమైన ఆరాధన పల్లవిని కట్టి దేవుని స్తుతిస్తూ నాట్యం ద్వారా దేవుని ఆరాధించిన గొప్ప ఆరాధికురాలు ఈ మిరియాము. పరిశుద్ధ దేవుని ఆరాధనకు నాయకత్వం వహించిన మొట్టమొదటి మహిళ కూడా ఈమె. దేవుడు తనకిచ్చిన తలాంతులైన పాట, తంబుర, నాట్యము మొదలైన వాటిని దేవుని యొక్క మహిమ కొరకు ఉపయోగించిన స్త్రీ మిరియాము. ఇలా వాగ్దాన దేశానికి యాత్ర మోషే నాయకత్వంలో, అహరోను యాజకత్వంలో మిరియాము ప్రవక్తగా ఉండి సాగుచుండగా మోషే కూషు దేశానికి చెందిన ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు అనే దాన్ని సాకుగా చూపి తనకున్న అసూయ చేత మోషేకు వ్యతిరేకమైన మాటలను మిరియాము మాట్లాడినట్టుగా మనం చూస్తాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 2వ మాటలో మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేత పలికించలేదా అని తిరుగుబాటు స్వరాన్ని వినిపించింది మిరియాము. మోషే అహరోను మిరియాముల కంటే వయసులో చిన్నవాడైనా కూడా దేవుడు అతన్ని ప్రత్యేకంగా నాయకుడిగా ఎన్నుకొని మోషే రోజుకి ఘనత వహించడం, చక్కటి పేరు ప్రఖ్యాతలను సంపాదించడం చేత మిరియాము మోషే మీద అసూయపడి ఈ నిరసన స్వరాన్ని వినిపించినట్లు మనం గమనిస్తాం. ప్రేమని దేవుని పిల్లలరా, చూసారా? ఒక గొప్ప ప్రవక్తిగా, ఆరాధికురాలుగా, మహిళా నాయకురాలుగా జీవించిన మిరియాము కేవలము తన సహోదరుడైన మోషే మీద పెంచుకున్న అసూయ చివరికి ఆమె జీవితంలో గొప్ప శిక్షను, అవమానాన్ని మిగిల్చింది. ఎప్పుడైతే దేవుని చేత ఎన్నుకోబడిన నాయకుడైన మోషేకు వ్యతిరేకంగా నిరసన స్వరాన్ని, నిరసన గళాన్ని వినిపించిందో వెంటనే యెహోవా కలుగ చేసుకున్నాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 10వ మాటలో మేఘము ప్రత్యక్ష గుడారం నుంచి ఎత్తబడింది. మిరియాము హిమము వంటి తెల్లటి కుష్టు కలదిగా మార్చబడినట్టుగా మనం చదువుతాం. ఎంతటి ఘోరం! తన ప్రజల ముందు మిరియాముకు ఎంతటి అవమానం! ఇంతకాలము ఒక చక్కటి ఆరాధికురాలుగా ఉన్నటువంటి, మహిళా నాయకురాలుగా ఉన్నటువంటి మిరియాము కుష్టు రోగముతో మొత్తబడడం ఎంతటి ఘోరమైన అవమానము గమనించండి. అప్పుడు నిజమైన నాయకత్వాన్ని మనం చూస్తాం. మోషే, అహరోనులు కలిసి దేవుని ముందు సాగిలపడి
పశ్చాత్తాపపడి ప్రార్థించారు. వెంటనే దేవుడు మిరియామును క్షమించి 7 రోజుల తర్వాత ఆమెకు కలిగిన కుష్ఠరోగం నుంచి స్వస్థపరిచాడు. అంతవరకు వాగ్దాన దేశపు యాత్ర అరణ్యంలోనే నిలిచిపోయింది. గమనించండి, మిరియాము జీవితం అద్భుతంగా ప్రారంభించబడింది. ధైర్య సాహసాలు కలిగిన తన తమ్ముణ్ణి కాపాడిన అక్కగా, దేవుని ప్రజలకు స్తుతి ఆరాధనలతో అలరించిన ఆరాధకురాలిగా, ప్రవక్తిగా ఎంతో గౌరవాన్ని ప్రతిష్టను అందుకున్న మిరియాము ఒక చిన్న తప్పుకు, చిన్న అసూయకు లొంగిపోయి ఘోరమైన శిక్షను పొందుకున్నట్లుగా మనం చూస్తాం. కుష్ఠరోగిగా మార్చబడినట్లుగా మనం చూస్తాం. తిరిగి ఆమె పశ్చాత్తాపపడినప్పుడు దేవుడు ఆమెను క్షమించి స్వస్థపరిచాడు. మిరియాము జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠాలు ఏంటంటే, దేవుడు మన జీవితంలో చేసిన మేళ్లను మనకు అనుగ్రహించిన తలాంతుల సహాయంతో పాడి స్తుతించి ఆరాధించాలి. మనతోటి దేవుని పిల్లలను కూడా ఆరాధనలోకి నడిపించాలి. మనం దేనికోసం పిలువబడ్డామో ఆ పని మాత్రమే చేయాలి. ఎప్పుడు కూడా సాటి వారితో పోల్చుకోకూడదు. ఎందుకంటే మిరియాము తన తమ్ముడైన మోషేతును అహరోనుతో పోల్చుకున్నప్పుడు ఆమె జీవితంలోకి అసూయ ప్రవేశించినట్లుగా మనం చదువుతాం. మూడవదిగా, దేవుని చేత ఏర్పరచుకోబడిన దేవుని సేవకులకు వ్యతిరేకంగా ఎన్నడూ కూడా మాట్లాడకూడదు. ఎందుకంటే దేవుని సేవకులుగా వ్యతిరేకంగా మాట్లాడినట్లయితే దేవుని శిక్ష నేరుగా మన మీదకు వస్తుందని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. మన స్థితిని బట్టి, మన ఉన్నతిని బట్టి ఎన్నడూ కూడా గర్వించకూడదు. ఆరంభం కంటే శ్రేష్టమైన ముగింపు మన జీవితంలో ఉండాలి. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. తల వంచండి, కళ్ళు మూయండి, నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి అయిన మా ప్రభు అయిన యేసయ్య, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన. ఇదిగో ప్రభా, ఈ సాయంకాల సమయంలో మీ పరిశుద్ధ గ్రంథం నుంచి మిరియాము అనే గొప్ప ప్రవక్తి గురించి మేము ధ్యానించుకున్నట్టుకు మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన. ఇదిగో ప్రభా, మిరియాము జీవితంలో ప్రభా నాయన గొప్ప కార్యాలను మేము ధ్యానించాము నా ప్రభు. ఇదిగో నువ్వు చేసిన గొప్ప మేళ్లను తంబుర చేతబట్టి నాట్యముతోనూ స్తుతి ఆరాధనతో నేను ఆరాధించిన మిరియాము చివరికి ప్రభు నాయన చిన్న అసూయకు లొంగిపోయి ప్రభు నాయన దేవుని సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడి కుష్ఠ రోగాన్ని శాపంగా పొందుకున్నట్లుగా మేము చదివాము నాయన. ఇదిగో ప్రభా, అలాంటి జీవితం నుంచి మమ్మల్ని తప్పించండి. ఇదిగో ప్రభా, మేము మాకు ఉన్న స్థితిని బట్టి, మా ఉన్నతిని బట్టి మేము గర్వించకుండా ప్రభు నాయన, మా ఉన్నతిని బట్టి మేము గర్వించకుండా ప్రభా, ఉన్న స్థితిలోనే నిన్ను స్తుతించినట్లు సహాయం చేయండి. ఇతరులతో మేము మమ్మల్ని పోల్చుకోకుండా ఉండినట్లు నీ కృపను దయచేయండి ప్రభా. స్తుతి ఆరాధన ఎల్లప్పుడూ మేము చేయనట్లు మాకు మీ కృపను దయచేయండి. ఇదిగో ప్రభా, మా ఆరంభం కంటే కూడా మా జీవితంలో ఒక శ్రేష్టమైన ముగింపును మాకు దయచేయండి ప్రభా. ఇదిగోనైనా మా పనులన్నీ ముగించుకొని మేము మా పడగలకు వెళ్ళుచుంటుండగా ప్రభా నాయన, నీ అమూల్యమైన దేవదూతల కాపుదలను మాకు అనుగ్రహించండి. నెమ్మదిని, ప్రశాంతతను దయచేసి ప్రభు, నిశ్చిత్తమైతే ప్రభు నాయన రేపు ఉదయాన్నే లేచి నిన్ను స్తుతించి ఆరాధించటకు నాయన కృపను దయచేయమని నజరేయుడు నా గొప్ప దేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.